ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చెప్పండి తల్లి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? పెళ్ళైనప్పటి సంది కొట్టడం తిట్టడం ఇవే చేస్తుండు మేడం. ఇప్పుడైతే మరీ ఘోరంగా నిందలు పెడుతుండు మేడం నీ మీద. అత్త మామల దగ్గర ఉన్న వాళ్ళకి చాలా టార్చర్ పెట్టేవాళ్ళు. ఏం టార్చర్? పిల్లలు కాలేరు అనడం, ఏదేదో ఇక కారణాల వలన మేడం. హోటల్లో తినండి మీకు తెలుస్తుంది, తిండి అవన్నీ మీకు అర్థమవుతుంది అని మా మామయ్య రోజు వచ్చి నన్ను తిట్టేవాడు. ఫీవర్ మొన్ననే నేను ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నా మేడం, ఏవిఎస్ హాస్పిటల్లో 2 లక్షలు అయినాయి. ఎవరిని అడిగి చేయించుకున్నావు? ఆపరేషన్ ఒకటి ఉంది కంపల్సరీ అని తెలుసా మీ ఆయనకి? తెలుసు. తెలిసినా సపోర్ట్ చేయలేదు. ఇంత పెద్ద నెత్తి వాళ్ళ కొట్టిండు మేడం. ఎందుకు అంతలాగా అంతలా కొడతాడు. మూడు పూటలు కొట్టిండు మేడం ఆ రోజు. అది ఎందుకు కొట్టిండంటే ఆయన వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుండు మేడం. నాకు తెలిసింది ఫోన్ నంబర్ లో దొరికింది నాకు నంబరు. మళ్ళీ ఉన్న చెడు అలవాట్లకి ఇంకా యాడింగ్ ఇంకో కొత్త బంపర్ ఆఫర్. ఎవరు ఆవిడ? మీ ఆడపడుచుకు చెప్పండి ఇట్లా చేస్తే నేను చనిపోయి ఆమె పేరు రాసి పెడతాను నేను అని అన్నాను. నన్ను వచ్చి ఒక రోజు మొత్తం కొట్టిండు, పొద్దున్న మధ్యాహ్నం రాత్రికి అయితే అడిగినందుకే నా తల వలగొట్టేసింది రాత్రి మొత్తం. లెడ్ వెనుక ముందల పోతుంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఏదో వీడియో తీసుకొని ఇది నువ్వే అంటే నేను కాదని నేను నిరూపిస్తారా అందరికి మన మనోళ్ళకి అంటే మీరు రాలేడు మేడం. ఏం వీడియో? నేను ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు వేసి ఆ వీడియో గురించి బయటకు లాగితే నువ్వు జైలుకి వెళ్తావు తెలుసా? ఆ వీడియో చూసావా? ఆ వీడియోలో ఉన్నది మీ ఆవిడ. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చిట్టి మేడం, ఇంద్రనగర్ గుప్పనగర్ అని మా ఏరియా. ఎక్కడది? హైదరాబాద్, మంగళాట సైడ్. ఓకే, చెప్పండి తల్లి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం మా వారు మేడం పెళ్ళైనప్పటి సంది కొట్టడం తిట్టడం ఇవే చేస్తుండు మేడం. ఎప్పుడైంది మీ మ్యారేజ్? 2004లో. 2004లో? 21 ఇయర్స్ అవుతుంది. ఎంతమంది పిల్లలు? మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా ఆయన ఆయిల్ షాప్ లో పనిచేస్తాడు మేడం, ఆటో నడిపిస్తాడు. నాకు ఒక బాబు 14 సంవత్సరాల బాబు ఉంది. ఇక ఆయన పెట్టడం టార్చర్ వల్ల నాకు కొట్టడం వలన చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఎంత నన్ను కొట్టినా తిట్టినా మామయ్య వాళ్ళకి వీళ్ళకి చెప్తుంటే మీటింగ్ పెడుతుంటే సరే అని తొలుకొని ఇక పంపిస్తుండే మీటింగ్ చేసి. ఇప్పుడైతే మరీ ఘోరంగా నిందలు పెడుతుండే మేడం నీ మీద. మీరేం చేస్తారు? ఇంట్లోనే ఉంటారా? వర్క్ కి వెళ్తున్నా మేడం. ఏం వర్క్? ఇంట్లో పనికి. ఇళ్లలో పనికి వెళ్తున్నారు. ఎంతమంది ఇళ్ళకి వెళ్తారు? ఒకటే ఇల్లు మేడం, 10,000 12,000 వరకు ఇస్తారు నాకు. అంత పని ఏం చేస్తావు ఇంట్లో? బట్టలు బాసన్లు డస్టింగ్ వంట చేసి ఇవ్వడం. వంట కూడా చేస్తారు? A to Z మొత్తం చేసి. ఓకే, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? పని కాడ. మీరుండే ఇంట్లో మీ ఇంట్లో మేము ఇప్పుడు వేరు కాపురమే మేడం. ఎప్పటి నుంచి? 15 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఫస్ట్ 10 ఏళ్ళు 5 ఏళ్ళు మీ అత్త మామల దగ్గర ఉన్న వాళ్ళకి చాలా టార్చర్ పెట్టేవాళ్ళు. ఏం టార్చర్? పిల్లలు కాలేరు అనడం, వంట సరిగా చేయలేవు, బట్టలు సరిగా ఉతకలేవు అనడం, ఏదేదో ఇక కారణాల వలన మేడం. అత్త మామలే ఉండేవాళ్ళు, ఇంకెవరైనా ఉండేవాళ్ళ? ఒక ఆడపడుచు ఉంటుండే మేడం. ఆమె పెళ్లి అయ్యి మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ కి మీ మ్యారేజ్ అయిన? ఎన్ని ఇయర్స్ కి మీరు అక్కడికి వెళ్ళినాక ఎన్ని ఇయర్స్ కి అయ్యింది ఆవిడ? తను ఉన్నప్పుడు తన భర్త చనిపోయినాక ఆమె ఇంట్లోనే ఉండే. ఆమె మస్తు టార్చర్ చేసి నన్ను హింసించింది. ఏ రకంగా సెపరేట్ ఫ్యామిలీకి వచ్చారు మీరు ఆ ఇంట్లో నుంచి? అంటే పెద్ద మనుషులు పంచాయతీ ఏమైనా జరిగిందా, లేకపోతే మీ హస్బెండ్ తనకు తానుగా బయట తీసుకెళ్లి కాపురం స్టార్ట్ చేశారు? ఆయన పని చేయడు, ఏం చేయడు, జీతం ఇయ్యడు, ఏమి ఇయ్యడు. మీ ఇద్దరికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? హోటల్లో తినండి మీకు తెలుస్తుంది, హోటల్లో సబ్బు
తిండి అవన్నీ మీకు అర్థమవుతుంది కానీ మా మామయ్య రోజు వచ్చి నన్ను తిట్టేవాడు. ఉహుం, ఉమ్. తిట్టితే ఇక మా మామయ్య అంటే వాళ్ళు మీ మావయ్య ఇల్లు రన్ చేసేవాడా? ఆ, మరి ఆటోమేటిక్ గా తిడతారు కదమ్మా, ఇప్పుడు వాళ్ళ వయసు వచ్చినప్పుడు మీ ఆయన సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ గా, వాళ్ళతో పాటు కలిసి ఉంటున్నాడంటే. ఇప్పుడు ఆయన గాలికి తిరిగితే కుదరదుగా. ఆయన సపోర్ట్ చేయకుంటే నేను ఏం చేయలేను కదా మేడం. ఉమ్. నేను ఇంట్లో పని చేసుకొని వంట చేసి ఇవ్వడం వరకు నా వరకు. ఇంట్లో అత్త మామల్ని అయితే బాగానే ఆ, చూసుకునేదాన్ని. మీ ఆయన వల్ల సపరేట్ మా ఫ్యామిలీకి ఆయన రావాల్సి వలన వచ్చింది. ఇలాంటి ఇబ్బందులన్నీ ఓకే. వాళ్ళ తర్వాత బయటకు వచ్చారు, మీ రెంట్ మీది, మీ ఖర్చు మీది, మీ ఇంటి మెయింటెనెన్స్ మీవి చూసుకోవాలి, ఉమ్, భార్య పిల్లల్ని పోషించాలి, ఉమ్. ఇంట్లో సరుకులు తీసుకురావాలి. మరి ఇన్ని బాధ్యతలు తీసుకోవడానికి మీ ఆయన రెడీ అయ్యాడా? రెడీ అయ్యాడు కానీ ఇంకా కొన్ని రోజులు ఆయన రెంట్ కట్టకపోవడము. మరి మీకు డబ్బులు ఎక్కడే? నేను ఇట్లనే ఇంట్లో పని చేసి అప్పటి నుంచి చేసేదాన్ని. ఆ, మేడం. ఈ చిన్న చిన్న ఇక నాకు పనులు చేసి కట్టుతుంటుంది. తను బాధ్యత ఏం తీసుకుంటలేడు మేడం. స్కూల్ కి ఫీజు ఏది ఉమ్. లేదు, నాకు హెల్త్ బాగాలేకున్నా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. అంటే ఆ. ఫీవర్ ఏదైనా వచ్చినా పట్టించుకోడు. ఫీవర్ మొన్ననే నేను ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నాను మేడం, ఏవిఎస్ హాస్పిటల్లో. 2 ఉమ్. లక్షలు అయినాయి. ఎవరిని అడిగి చేయించుకున్నావు, నాకు చెప్పినావా, నాకు చేసినావా అని అంటుండు. అదేంటి మీ ఆయనకి తెలియదు నువ్వు ఆపరేషన్ చేయించుకునేటప్పుడు? చెప్పాను మేడం, డబ్బులు అసలు ఆయన లేకుండా సంతకాలు లేకుండా అవ్వవు కదా ఆపరేషన్ అంటే. గార్డియన్ సిగ్నేచర్ కావాలి. మీ గార్డియన్ ఎవరు? మీ అమ్మ నాన్న గానీ, మీ మా హస్బెండ్ మమ్మీని గానీ? తోలుకొని వెళ్ళిన. ఆ. అయితే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం మనం 1 లక్ష వరకు అంటే, ఉమ్. కలిసి సైన్ చేయంటే నేను చెయ్యనని అన్నాడు. ఆపరేషన్ ఒకటి ఉంది కంపల్సరీ అని తెలుసా మీ ఆయనకి? తెలుసు, తెలిసినా సపోర్ట్ చేయాల. చేయలేడు. నువ్వు 1,00,000 అప్పు ఎట్లా వెళ్ళావు అంటే, ఈ రెగ్యులర్ పనిచేసే దాంతో కట్ చేసుకొని కడదాం అనుకున్నావా? ఆ, వడ్డీ అవన్నీ కట్టాల్సి వస్తుంది కదా, అవే ఊరికే ఎవరు అప్పులు ఇవ్వరు, ఇంట్రెస్ట్ ఉంటది. ఇంట్రెస్ట్ అయితే కట్టుకుంటున్నా. ఇంకొకటి నాకు కొంచెం గోల్డ్ ఉంది. గోల్డ్ సో నువ్వు లోన్ పెళ్ళయిన తీసుకున్నా. దగ్గర నుంచి మాక్సిమం సపరేట్ వచ్చిన దగ్గర నుంచి నీ పని నువ్వు చేస్తున్నావు, నీ తెచ్చిన సంపాదన ఇంట్లోనే పెడుతున్నావు. ఈయన తెచ్చేది ఏమన్నా కొన్ని ప్రాపర్టీలు కానీ గోల్డ్ కానీ ఏమన్నా కొన్నారా? ఏం లేదు. ఏం లేదు మేడం, నాకు శారీ కదా జాకెట్ ముక్కది తెలియదు ఇంతవరకు. అయినా నువ్వు 15-16 ఏళ్ళ నుంచి కాపురం కాపురం చేస్తున్నావు. చేస్తున్నా, కొట్టినా, ఇంత పెద్ద నెత్తి వాళ్ళ కొట్టిండు మేడం. ఎందుకు అంతలాగా కొట్టే అంతలా కొడతాడు. ఎందుకు అంత కోపం ఎందుకు వస్తుంది? నువ్వేం ఏమో చేస్తే మేడం, వస్తుంది? తెలియదు అసలు. ఏదో గొడవ అవ్వాలిగా ఇంట్లో, ఊరికే తీసుకొచ్చి రాడబెట్టి తప్పనే తాగద్దు అంటేనే గొడవ. ఆ. మీరు ఏదైనా ఎంకరేజ్ చేయండి మేడం, ఎంకరేజ్ చేయండి. నేను ఏ తప్పు చేయలేను. అరే నేను తప్ప ఆహా, మంచిగా ఉండమంటేనే మేము చెడ్డవాళ్ళం మేడం. ఆయనకు తాగొద్దు, నీ ఆరోగ్యం నువ్వు చూసుకో, పని మమ్మల్ని చేసి చూడు, ఇంట్లో ఇక బాగా చూడు అని అనుకో. నలుగురు ఎట్లా బతుకుతుర్రో వాళ్ళని చూసి నేర్చుకో అని అంటున్నా. నీకన్నా చిన్న తమ్ముళ్ళు ఉమ్, పాలోళ్ళని ఉంటారు కదా, అవును. వాళ్ళని చూసి మంచిగా నేర్చుకో అంటేనే నువ్వు వాళ్ళ గురించి చెప్తావు, వీళ్ళ గురించి చెప్తావు అని కొట్టడం, తిట్టడం. ఇది అంతలాగా పగిలేలాగా ఆ. కొట్టడానికి కారణం ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాల క్రితం? పెళ్ళై ఒక 4-5 సంవత్సరాలు పెళ్ళైన కొట్టిండు మేడం. కొత్తలోనే? 3 పూటలు కొట్టిండు మేడం ఆ రోజు. ఆ, అది ఎందుకు కొట్టిండంటే ఆయన వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుండు మేడం. నాకు తెలిసింది, ఫోన్ నంబర్ లో దొరికింది నాకు ఓ, నంబరు. మళ్ళీ ఉన్న చెడు అలవాట్లకి ఇంకా యాడింగ్ ఇంకో కొత్త బంపర్ ఆఫర్. ఎవరు ఆవిడ? భర్త చనిపోయిండు తనకు. నా పెళ్లి కాక ముందు నుంచి ఇట్లా ఉన్నారు వాళ్ళు. అయితే నేను అన్నా, ఇది చెయ్యకు, నేను ఇంకా మ్యారేజ్ అయింది కదా అని అంటే ఇనలేడు. ఒక రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా ఇంటి వెనుకకే ఉంటారు వాళ్ళు. నేను అన్నా, ఏది ఇగో మీరు సపరేట్ ఫ్యామిలీ పెట్టిన చోట మీ అత్తగారి ఇంటి దగ్గర? మా అత్తగారి ఇంటి అక్కడ దగ్గర వెనకాలే ఉంటుంది. నేను సో ఎక్కడ దూరం వెళ్ళలే మేడం, అక్కడక్కడనే ఉంటున్నా. దూరం వెళ్తే ఒక ప్రాబ్లం అవుతుంది అవును, అన్నట్టు అవును. భయం. ఏదైనా గబుకుని గొడవ అయినా వాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు అని. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారమ్మా? అక్కడక్కడనే మేడం. వాళ్ళు అక్కడేనా? అందరు ఇట్లా కొద్దిగా మనం దూరం వెళ్తే చాలు ఉంటారు. సరే, ఈవిడ విషయం ఎలా తెలిసింది పెళ్ళైన కొత్త? ఫోన్లు వస్తుండే మేడం. ఉమ్. ముందు చెప్పారు అందరు నాకు. అయితే ఇంకా మానేసిండేమో అని అనుకున్నా. ఫోన్లు వచ్చినాయి ఒక రోజు. ఉమ్, వెళ్ళిండు, మార్నింగ్ లేవగానే వెళ్ళిపోయిండు. ఓకే. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళినా అంటే నీకెందుకు అని. అయితే ఇక డైరెక్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వాళ్ళ వదినే ఉంటది, మీ ఆడపడుచుకి చెప్పండి ఇట్లా చేస్తే నేను చనిపోయి ఆమె పేరు రాసి పెడతాను నేను అని అన్నాను. ఆమె చెప్పిందంట వాళ్ళ వదినే. ఆమె ఈయనకు చెప్పింది. ఈయనకు చెప్తే ఇక ఈయన నన్ను వచ్చి ఒక రోజు మొత్తం కొట్టిండు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రికైతే ఇది అడిగినందుకే నేను నువ్వు పోయి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఆవిడ ఎందుకు ఫోన్లు చేస్తుంది నీకు అన్నందుకు 3 పూట్ల కొట్టాడు. కొట్టాడు. అడిగినందుకే నా తల వలగొట్టేసింది మేడం. రాత్రి మొత్తం బ్లడ్ ఇట వెనక ముందల పోతుంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఏం కాలే అని పసుపు పెట్టి వండబెట్టేసారు నన్ను. అమ్మో, తగ్గిందా? మరి ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళారా తర్వాత? ఉస్మానియా హాస్పిటల్ మార్నింగ్కి వెళ్తే వాళ్ళు ఉండి కంప్లైంట్ చేయమంటే మా అత్త ఉంది, లే కట్టే పడ్డది పై నుంచి అని చెప్పమన్నది మేడం. కాపురం నిలబెట్టుకోవడానికి నువ్వు అబద్ధం చెప్పావు. ఇంకా ఆయన మారతలేడని మా మామయ్య వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమంటారు మేడం,
ఈయన మారడు, ఇక మా దగ్గరికి నువ్వు రాకమ్మా, ఆయనది ఇని మా పిల్లలది ఖరాబ్ అవుతారని వాళ్ళు అంటారు. వాళ్ళ పిల్లలు ఎవరు? ఆయనేగా? ఆ మామే కాదు, మా మేనమామలు, మా మీ మేనమామ మేనమామ. ఓకే. ఇట్లా చేస్తున్నాను వెళ్తే ఉమ్. మా పిల్లలు ఖరాబ్ అవుతారమ్మా, ఉత్తగా రాక. పాపం వాళ్ళని అనలేములే, వాళ్ళ చుట్టాల కింద లెక్క. మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంటి? మా అమ్మాయి మేడం ఉమ్. ఇంకా అంతంత మాత్రమే. నాన్న ఏం చేస్తారు? అసలు నిజంగా చెప్పాలంటే మేడం, మా డాడీ నాకు లేడు, చనిపోయాడు. మమ్మీ చిన్న వయసు ఉందని వేరే పెళ్లి చేశారు పాపకి, అందుకని. ఫస్ట్ ఒక నాన్న, ఆయనకి ఎంతమంది పిల్లలు? నేను ఒక్కదాన్ని. తర్వాత ఇంకో పెళ్లి చేశారు మీ అమ్మకి, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. రెండో ఆయనకి. సో కాబట్టి నిన్ను స్టెప్ ఫాదర్ బాగా చూడడు, అర్జెంట్ గా నీకు పెళ్లి చేసి పంపించేశారు. తీరా వెళ్ళి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డావు. అంతే మేడం. నేను చదువుకున్నావమ్మా నువ్వు? 5th వరకు తెలుగులో చదివిన. అయినా నిన్ను నువ్వు పోషించుకునే అంత పని అయితే చేస్తున్నావు తల్లి, అది గ్రేటే. ఎందుకంటే ఎవరో పోషిస్తేనే, వాడు తిండి పెడితేనే బతకాలి అనేది లేకుండా నీ తిండి నువ్వు తింటున్నావు, నీ పిల్లాడిని నువ్వు పోషించుకున్నావు. అక్కడక్కడనే రెంట్కున్నా మేడం, నా మీద నింద పెడితే. నింద ఎందుకు? నింద ఏదో వీడియో నిన్ను చూసుకోడానా? ఏదో వీడియో తీసుకొని ఇది నువ్వే అంటే నేను కాదని నేను నిరూపిస్తారా అందరికి, మన మనోళ్ళకి అంటే మీరు రాలేడు మేడం. ఏం వీడియో? ఒక వీడియో ఉంది మేడం, అది ఎవరిది? ఎవరిదో ఏమో మేడం. అది చూపించి నీ పర్సనాలిటీ లాగానే ఉంది, నువ్వే అంటున్నాడా? ఇంకా ఆమె పక్కగానే ఉంది, నా అంత లేదు మేడం. వేరే వాళ్ళు బి చూసి అన్నారు, మీ ఆవిడ లావు ఉంది, ఆమె బక్క ఉంది, నువ్వు పిచ్చి గిట్టంగా పట్టింది నీకు అని అన్నారంట వాళ్ళు. ఇన్నలేడు మేడం. ఇప్పుడు ఏమంటున్నా, నేను అన్నన్నా ఇది నువ్వు కాదా అని ఇట్లా మాట్లాడతాడు, మాట మార్చేస్తాడు మేడం. పిల్లాడు వయసు ఎంతమ్మా? 14 సంవత్సరం మేడం. నేను అక్కడక్కడనే రెంట్కుంటున్నా మేడం, మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటలేను. ఇప్పుడు మీ హస్బెండ్ తో కూడా ఉండట్లేదు? ఎప్పటి నుంచి? 5 లో పడ్డది మేడం, 5 months లో పడ్డది. 5 months నుంచి. ఆయన ఇంట్లో నుంచి తరిమేసావా, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావా? ఆయన ఇట్లా నింద పెట్టిందని నేనే వచ్చేసిన మేడం. ఇది యూట్యూబ్ లోనో ఎక్కడో పర్సనాలిటీ లాగా ఉంది అని నువ్వే అని కన్ఫర్మ్ చేసేసారు రాఖీల పండుగ రోజే మేడం. ఏంటి ఆ వీడియోలో ఏముంది? వీడియో నా ఫోన్ లో ఉంది. ఇది ఒకసారి చూపించదు, ఎందుకంటే నిజం ఐడెంటిఫై చేయాలి కదా. నీలాంటి పిల్లను కూడా అనుమానించాడంటే వాడు ఎంత మూర్ఖుడు ఏంటనేది మాకు తెలియాలిగా. వీడియో చూపించంటే సైకలాజికల్ ప్రాబ్లం కింద లెక్క. వాళ్ళ అక్క వాళ్ళందరూ మా అత్తమ్మకు. అది మీ ఆయనకి వీడియో ఎవరన్నా పంపించారా, ఇంకా సోషల్ మీడియాలో ఉందా? అది అడిగాను మేడం నేను, ఎవరిని కేసిరా వీడియో చెప్పు అని అంటే చెప్పలేరు మేడం వాళ్ళు. నేనే చూసిన, ఇన్స్టాగ్రామ్ లో నేను చూసిన, మరి చూసినంత మాత్రం నాది నేను అనేది అన్నా. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా యాప్ లో ఉందా ఎవరిదన్నా ఐడి? సంతోష్ అనే దాంట్లో ఉంది. సంతోష్ మీడియా చేస్తారు చూడండి మేడం, ఆయనది అది. మరి ఆయన దగ్గర తీసుకెళ్ళి అడిగిపోయావా? ఆయన ఎక్కడ ఉంటాడో కనుక్కోలేకపోయినా మేడం నేను. అనుమానించడానికి హద్దులే లేకుండా పోతున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న ఒక వీడియోని చూసి అది తన భార్య పర్సనాలిటీకి సెట్ అవుతుంది కాబట్టి నా భార్యేనా అని డౌట్ పడుతున్న భర్త గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది. నేను ఇంకా కూతురు అమ్మాయిలు ఎట్లా ఉన్నాను కదా, అమ్మయ్య దొరికేది. నాకుంది బాబు, అక్కడ కూతురు అని వచ్చింది మేడం. ఆ మాత్రం వాళ్ళు కనిపెట్టలేకపోయారు మేడం. మేడం, ఈ పర్సనాలిటీకి మీకు ఏం సంబంధం అమ్మా? అదే అన్నా మేడం, అదే అంటే మా పెద్ద మమ్మీ దగ్గరికి వెళ్ళి నీ బిడ్డని నువ్వు ఇట్లా చెప్తున్నావా, మీ చెల్లెలని ఇట్లా చెప్తున్నావా అని మా అన్నయ్య దగ్గర మా అన్న దగ్గర అన్నారు. అరే ఇక్కడ ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది కదమ్మా, నువ్వు కాదని. ఆయనది వాళ్ళు నువ్వే ఆయనకి ఏ రకంగా నమ్మకం నువ్వని? ఏమో మేడం, అదే అన్నా నేను. సరే నేనంటే అబద్ధాలు నలుగురికి చూపిస్తాం అసలు అక్కడ ఇంకో నలుగురు ఉన్నారు కదమ్మా, వాళ్ళన్నా చెప్తారు కదా. ఇప్పటి వరకు మా ఇంటికి రాకుండా అదే అంటున్నా నేను. సెన్స్ లేక. సరే ఈ వీడియో మేము కూడా పెట్టొచ్చా? పెట్టండి, సంబంధం లేదు, నీకు సంబంధం లేని వీడియో. కాకపోతే ఒక అనుమానం అనేది ఎంత దరిద్రంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీద వేసింది అంటానికి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. ఇది వీడియోకి సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడున్న పంచాయతీ అంతా కూడా ఎవరో ఒక పెళ్ళైన భర్త ఎవరో ఒక అమ్మాయి తోటి రెడీ హ్యాండెడ్ గా దొరికారు. వాళ్ళ వైఫ్ వాళ్ళ చుట్టాల వైఫ్ వాళ్ళ చుట్టాలు వీడియోలు తీశారు. అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది. నేను ఇంకా కూతురు కానీ అమ్మాయిలు ఇంట్లో ఉన్నాను కదా, అమ్మయ్య దొరికేట్రా బాబు. నాకు ఇలాగ ఇష్టం లేదన్నా, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, చేసుకున్నాను. నీది కూడా తప్పే కదమ్మా, నువ్వు కూడా చెప్పాలి కదా. ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది, ఒక పాప ఉంది. చెప్పమ్మా, ఇప్పుడు నీ కనీసం భయం లేకుండా సంసారం చేస్తున్నాడు.
ఇన్ కేస్ అది నువ్వే అయితే ఈ పాటికి మీ ఇంటికి వచ్చేవాళ్ళు, వచ్చేవారు మీ కదా అంతు మేడం. తేల్చేవాళ్ళు, ఆ, పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నడుస్తూ ఉండుంటది ఈ అదే వీడియో అన్న మీద. నేను. అంటే నమ్మట్లేదు మేడం, అది అయ్యింది ఆంధ్ర భాష లాగుంది, మన తెలంగాణ వాళ్ళవి కాదు వాళ్ళని చెప్పినా మేడం. నేను అంత అదేలే. చదువుకోలే కానీ ఇంత చెప్పినా కూడా అస్సలు నువ్వు వదిలేయడంలో తప్పే లేదు తెలుసా. ఎందుకంటే నేను పిల్లలున్న కేసుల్లో ఏదో ఒకటి సర్దుకోండమ్మా అంట. అలా నువ్వు 100 మార్క్స్ తెచ్చుకున్నావు ఓ రకంగా. కానీ క్యారెక్టర్ దాకా వచ్చి ఆ, చెయ్యని తప్పుకి అది నువ్వు కాదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా పిచ్చెక్కినట్టు నువ్వే అంటున్నాడు చూసావా. అలాంటి వ్యక్తితో కలిసి ఉండడం అనేది నిజంగా అదే danger. నాకు పెయిన్ అవుతుంది మేడం. నలుగురిలో మొక్కం చూపించుకోలేకపోతున్నాను ఇది నేను, ఊరంతా తెలుసా అదే మేడం? చూపిస్తున్నాడు. ఆ, వాళ్ళకి ఎంత బుద్ధి లేదు తల్లి. ఊరంతా చూపిస్తుండు ఇప్పుడు మేడం అది. మీరెవరో కూడా మాకు తెలియదు, చూస్తేనే మాకు అర్థమైపోతుంది అక్కడ కూర్చున్న పర్సనాలిటీ గాని వ్యక్తి గాని నువ్వు కాదు అని. కొందరు ఇక మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది నా మీద చెడు, ఇప్పుడు శత్రు వాళ్ళు వింటారు కదా, వాళ్ళు ఊ అంటారంట, మంచి వాళ్ళేమో లేదంటారు. వాళ్ళు ఎందుకు అంటారు ఊ అని? నాకు వాళ్ళకి పడదు కాబట్టి వాళ్ళు ఊ అన్నారు. చూసి నువ్వు అన్నారా కొంతమంది అయినా? కొంతమంది అన్నారు మేడం. ఎవరు కాదు మేడం, మా ఆడపడుచులు వాళ్ళే. ఆ, మీ ఆడబడుచు ఆ బ్యాచ్ వేరేలే. మీ ఆడబడుచు అనటం, మీ అత్తగారు అనటం, మీ మామగారు అనటం, వీటిని మనం కౌంట్ చేయకూడదు. బయట వాళ్ళు ఎవరన్నా అసలు అది చూసి మీరు అంతకుముందు బాగా సన్నగా ఉండేవాళ్ళ. ఆ, ఈ వీడియో ఎప్పుడుదోనా రీసెంట్దా? రీసెంటే మేడం అది. రీసెంట్ వీడియో. ఈ వీడియో రీసెంట్ వీడియో. ఈ రీసెంట్ వీడియోలో మీ పర్సనాలిటీ వేరు. ఆ, మీరు ఎప్పటి నుంచి ఇంత ఇలా ఉన్నారు? నేను ఒక 10 సంవత్సరాల పైననే అయింది మేడం ఇట్లా అది కావడం వల్ల. రీసెంట్ వీడియో తల్లి. వాళ్ళు అప్లోడ్ చేసింది కూడా ఒక 1 వీక్ బ్యాక్, నాకు ఒక థైరాయిడ్ 5-6 మంత్స్ బ్యాక్, 7 మంత్స్ బ్యాక్. అంతే మేడం. 7 మంత్స్ బ్యాక్ మీరు ఇలాగే ఉండుంటారుగా. పర్సనాలిటీ ఇంత ఏ రకంగా టాలీ అవుతుంది? మీ ఆయన కన్నా బుద్ధి ఉండాలి కదా తల్లి. ఏమన్నా అక్షరాలు చదవంటే నాకు కనిపిస్తలేవు అని అన్నావు. ఈ ఉమ్. వీడియోలో నన్ను ఎట్లా గుర్తుపట్టినావని నేను అడుగుతున్నా మేడం. ఇప్పటికైనా నేను అదే అడుగుతున్నా. నేను ఇప్పుడు ఒక రూమ్ రెంట్ తీసుకొని రెంట్లు ఉంటున్నా మేడం. ఉమ్. అయితే మా మామ ఏమంటాడంటే, ఎవరు ఎట్లా పోయారో అట్లనే వస్తారు, ఎవరినేం తొలక రావద్దు మనం అని అన్నాడంట. సరే నేను తప్పు చేయలేదు, నేను రాను అని చెప్పిన వాళ్ళకి. ఇప్పుడు వేరే అక్రమ సంబంధం ఏమైనా ఉందా మీ ఆయనకి? ఏం లేదు ఇప్పుడు నాకు అలాంటివి అంటాడు, కానీ నాకు ఫోన్ నంబర్లు అవన్నీ దొరికినాయి మేడం ఉమ్. ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరు కొత్తగా? ఎవరో ఏమో ఇక మేడం, నాకు ఫోన్ నంబర్ అయితే దొరికింది, కానీ మళ్ళీ ఏమంటాడు, ఆమె నాకు కూతురు వరుస అవుతుంది, నాకు చెల్లెలు వరుస అవుతుంది అని ఇట్లా అంటుండు ఆయన. ఇప్పుడు వాళ్ళని నేను నిందించలేను, వాళ్ళవి ఒక ఫ్యామిలీ అని ఉంటుంది కదా మేడం. ముందు మీ బంగారం బాగుంటే మిగతా వాళ్ళని అనొచ్చు. ఆ, ఈయనే తిన్నగలేడు. ఇది ఒకటే కాదు కదా, ఈ రకంగా నానా రకాలు ఉంటే ఒకటి క్లియర్ చేసి ఇంకొకటి క్లియర్ చేసి ఇంకొకటి అని ఉద్ధరించుకోవాల్సిన వ్యక్తి కూడా కాదు మీ మీరు ఆయన. ఎవరినన్నా కనుకోండి మేడం, నేను అలా అంటే ఆమెనైతే నేను నిలబడ్డ చోట నేను ఇట్లా పానాలు తీసుకుంటాను మేడం. నిజంగా చెప్పు, ఉమ్. నేను అది నింద పెట్టంగానే నాకు ఆ రోజు రాత్రి అంతా ఏడ్చిన మేడం. సాటర్డే రోజు, ఉమ్. సండే రోజు అట్లనే ఏమంటాను, ఈ వీడియో నలుగురికి చూపియాలా? కానీ నీకు అనిపించలేదా ఇడికైతే పిచ్చ పట్టిందని చెప్పి అట్లా తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో వేసేస్తే అయిపోయేది? ఎవరు నమ్మట్లేదు మేడం నేను చెప్పేది, అందరూ ఆయనదే అని అంటారు. నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, లేక ఇట్లా చేస్తుంది మేడం. కుటుంబంలో అమ్మా నాన్న ఆ. కుటుంబం అనేది కొంచెం స్ట్రాంగ్ గా లేదు. సో దానివల్ల అటువైపు అపోజిషన్ పార్టీ. ఇప్పుడు మాది మేము వండుకొని తింటున్నా, మాకు ఆశిస్తుండు నాకు టిఫిన్ పెట్టు, మళ్ళీ రోజు వస్తున్నాడు వచ్చి- సిగ్గు ఆ, లేకుండా. రోజు సిగ్గు వచ్చి లేకుండా వస్తున్నట్టేగా. రోజు వస్తాడు, రోజు గొడవ చేస్తాడు మేడం. ఏం ఆ. చేయాలి? పనికి పోవాలా, ఈ గొడవ వినాలా? ఆ బాబు అంతంత మాత్రమే చదువుకోడు, నేను ఫీజు కట్టుకోవాలా అని నాకు టెన్షన్ పెట్టుకుంటే నేను లావ్ అయిపోతా మేడం. కాదమ్మా, ఇంత నువ్వు అతనితో భరించలేక కదా బయటకు వచ్చావు, ఒక తప్పు నీ మీద వేసాడు అని. మళ్ళీ ఇంటికి ఎందుకు రానిస్తున్నావు? ఉప్మా వండి పులిహార వండి ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు? అసలు నేను రాను అనేవాడు నువ్వు గుమ్మని ఎక్కాడా? సారీ చెప్పి కాళ్ళు పట్టుకోవాలా లేదా పోలీస్ స్టేషన్ లో కేసు వేయాలి నువ్వు? ఆయననే నా మీద కంప్లైంట్ ఇస్తాను మేడం. అరే పోనీ అదన్నా చేయమను. అప్పుడు ఇంకా నీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నీ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నీ ఇంటికి వచ్చి పులిహార ఉప్మా ఎట్ట తింటాడు? అదే అన్న మేడం, నువ్వు ఎట్లా అడుగుతావు నన్ను? నా కష్టార్జితం నేను తింటున్నా, నువ్వు ఎట్లా వచ్చి అవును, అడుగుతావు నన్ను? అవును. నువ్వు నాకు 1 రూపాయి ఇస్తలేవు, ఏమి ఇస్తలేవు అని అంటే బరాబర్ తింటా ఇట్లా అంట. అంటే బాగా సిగ్గులేదు దానికి లీడరు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. సరే, నీ ధైర్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? వదిలేసి ఇంట్లో నుంచి బయటకు రాగలిగిన నువ్వు అతను ఇంటికి రాకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు? ఆ, తాగేసి వస్తాడు మేడం. రెంట్లో ఉంటున్నాక చుట్టుపక్కల ఎవరు లేరు ఎవ్వరు సపోర్ట్ అసలు ఇక చేయడానికి? వచ్చి అడిగేటట్టుగా లేరు మేడం అక్కడ ఇంద్రనగర్ లో. చాలా చిన్న బస్తీ అది మేడం. ఎవరిది బస్తీలో ఇంకా యూనిటీగా ఉంటారు నాన్న. ఎవరికైనా అన్యాయం జరిగితే గబగబా బయటకు వచ్చి విని ఏదో సపోర్ట్ కొందరు ఉంటారు చేయడానికి మేడం ఉంటుంది. అక్కడ, కొందరు లేరు అక్కడ. ఓకే, అంటే నువ్వు కొత్తగా వెళ్ళావు కాబట్టి మేబీ అక్కడక్కడనే మేడం. మరి అప్పటికే నీకు కొంత సర్కిల్ ఉంటది కదా తల్లి. ఇంకా నేను నువ్వంటే వేరే ఏంటో చోట తెలుసు. వెళ్ళాలి అనుకుంటే ఈమె నిజంగా చేసిందేమో, అందుకనే వేరే చోట వెళ్ళి ఉంటుందని ఇంకొక నింద వస్తుందేమో, ఇక్కడనే వీళ్ళ ముంగటనే బతికి చూపిస్తామని అక్కడక్కడనే ఉంటున్నా మేడం. అట్లా కూడా ఓకే అని ఇట్లానే ఉంటుంది.
సరే ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మేడం నాకు న్యాయం చేయండి మేడం. ఏం న్యాయం కావాలి? మీకు ఏది అర్థమైతే అదే చేయండి మేడం. నేను ఒక పెళ్ళైన ఒక వారం నుంచి మేడం, వారం రోజులే మంచి, ఆ వారం నుంచి స్టార్ట్ దెబ్బలు నాకు. నెత్తి వలగొట్టడం, చేతులు, తల అయితే ఇంత మేడం. నావి ఫోటోలు ఉన్నాయి మేడం. కొడితే ఇట్లా కమిలిపోతాయి మేడం. కన్నుకి ఇట్లా బ్లడ్ వచ్చినా వదిలాడు. నిన్ను మర్డర్ చేస్తానే ఒక రోజు చాకు తీసుకొని తిరిగిండు మాది వెనక. ఫొటోస్ ఉన్నాయా తల్లి అలాంటి? కొట్టినవి ఉన్నాయి మేడం. ఉన్నాయా? ఉన్నాయి. చూపించండి ఫొటోస్. చాలా టార్చర్ పెట్టింది మేడం నన్ను. పెళ్ళైనప్పటి సంది టార్చర్. అందరు ఏమంటారు, ఇచ్చినాము సచ్చినాము, ఇచ్చినాము సచ్చినాము, అనుభవించాలి. బాబు ఎంత దారుణంగా కొట్టాడు తల్లి. ఆ, నువ్వు ఇంకా ఇట్లా ఉన్నప్పుడు కూడా నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వలేదా? మేడం. మరి IAPS లో కంప్లైంట్ ఇచ్చారు మీరు, మంగళాట్ PS మేడం. వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదా? మేడం ఇంతకన్నా ముందు కొడుతుంటే మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మేడం. మా మేనమామ వాళ్ళ కన్ననా దగ్గరికి. కన్నుకి ఇంత బాగా తగిలింది. కన్నుకే కాదు మేడం, ఈ నెత్తి మొత్తం ఇట్లా స్టిచెస్ చేస్తా అంటే నాకు భయపడి వేయించుకోలేను మేడం. చాలా ఫుల్గా కొట్టేవాడు నన్ను. నువ్వేమంటున్నావు అంటే మీకేం న్యాయం అనిపిస్తే అది చేయండి మేడం అంటున్నావు. నా దృష్టిలో న్యాయం వేరు, నీకు కావాల్సింది వేరు ఉంటది కదా. నీకేం కావాలో అదే చెప్పు, అది న్యాయమా కాదా నేను చెప్పు. నేను మొన్ననే ఇక్కడ 2 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాను. అవునమ్మా. ఆ ఫెయిల్ అయింది. ఉమ్. మళ్ళా పెయిన్స్ స్టార్ట్ అయింది. నడవలేను మేడం, ఎక్కువ వర్క్ బి చేయలేను. ఉమ్. ఈ పెయిన్స్ పోతే ఇట్లా నేను వర్క్ చేయగలుగుతాను మేడం. నాకు అంత ఉంది మేడం. 2 లక్షలు ఇప్పుడు అప్పు కట్టుకోవాలి. ఉమ్. బాబు ఫీజు చూసుకోవాలి, రెంట్ చూసుకోవాలి, ఇప్పుడు ఫుడ్ అయినా చూసుకోవాలి కదా మేడం. అందుకని ఇవి అన్నిటికీ ఆలోచిస్తున్నాను మేడం, ఏం చేయాలి అని. అంటే అతనితో కలిసి ఉందాం అనుకుంటున్నావా? కలిసి ఉంటే ఇదే మేడం, ఇక ఇదే ఉమ్. 4 రోజులే మంచిగా ఉంటాడు, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. మీ ఆయనతో మాట్లాడమంటావా? ఏమంటాడు మాట్లాడితే? ఏమంటాడో తెలియదు మేడం. ఇట్లా అంటాడు మేడం, ఇది ఒకటి, ఇప్పటి నుంచి తాగను, ఇప్పటి నుంచి చెయ్యను, 4 days తర్వాత మళ్ళీ స్టార్ట్. పంచాయతీలో మొన్న కూసబెట్టినా మేడం, నన్ను వదిలేస్తా అంటే కూసబెడితే లెటర్ రాసిర్రు అందరూ. ఎంతకాలం అయింది? మొన్ననే మేడం, సంవత్సరంది కాలేదు అది. ఉమ్. అయితే బోనాల పండుగ అయినాకనే మేడం ఏమన్నాడు, ఇప్పటి నుంచి నేను మాది ఫుడ్ తాగుడు మానేస్తాను, ఇంటి ఖర్చులు చూసుకుంటాను చూసుకుంటాను, బాబు అని ఏమన్నా fees రాసి రాసి ఇచ్చాడా? ఇచ్చాడు. ఎంతకాలం అయింది? బోనాల దగ్గర 6 బోనాలు. months బ్యాక్, 3 months బ్యాక్. నువ్వు వచ్చేసి 5 months అయింది కదా. నువ్వు 5 బయటకు months. వచ్చేసినాక ముందే ముందే పంచాయతీ అయింది. ముందే పని. అది ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి నువ్వు బయటకు వచ్చేసావు. ఏమన్నంటే ఉరి పోసుకొని చనిపోతా అని సూసైడ్ బ్లాక్ మెయిల్ కూడా ఉందా? బ్లాక్ మెయిల్. డోర్ మూసుకుంది ఒక రోజు. మాకు డోర్ తీయడానికి చేతగాక పోలీస్ వాళ్ళని పిలిచినాం మేడం, పలగొట్టేసిర్రు డోర్. నీకు పోలీసు వాళ్ళని పిలవడం తెలుసు. పిలుస్తా మేడం, ఎవ్వరు వస్తలేరని అప్పటి నుంచి పిలుస్తున్నా మేడం వాళ్ళని. వాళ్ళు విసుక్కుపోయారు మేడం, మీదేంది మళ్ళీ స్టార్ట్ అయింది ఆ గొడవ అని అంటారు వాళ్ళు. నీకేం కావాలి? ఏం చేస్తే ఫస్ట్ బాగుంటుంది? అయితే మీ ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ మనం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక అమ్మాయిని 3 విషయాలు రెగ్యులర్గా చెప్తూ ఉంటా. ఒకటి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండండి. 100% కాపురం నిలబెట్టుకోవడానికే చూడండి. ఒకవేళ మోర్ దాన్ 5 years అయిపోయింది, లేకపోతే పిల్లలు ఉన్నారు అనే కేసులు. ఎందుకంటే మీరంటే ఏంటి, వాళ్ళంటే ఏంటని మీకు ఈ పాటికే అర్థమవుతూ ఉంటుంది. అప్పటిదాకా మీరు సర్దుకున్నారు అంటే ఫర్దర్గా కూడా మ్యాక్సిమం సర్దుకునేంత కెపాసిటీ మీకు ఉంటుంది అని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరికాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం కదా అని చెప్పి విడిపోతూ వస్తే రేపటి రోజున సింగిల్గా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. 2, వాళ్ళతో కలిసి ఉండలేని పరిస్థితే వస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు పోషించుకునేలాగా ఎప్పుడైనా ఉండండి. కానీ వాళ్ళు ముష్టేస్తేనే తినాలి అనుకుంటే డిప్రెషన్స్లోకి, సూసైడ్ల దాకా వెళ్ళాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగడం అనేది చాలా కష్టంతో కూడిన పని. కోర్టులో న్యాయం జరిగింది కానీ టైం పడుతుంది. ఈలోపు బతకాలి కాబట్టి మీకు మీరు పోషించుకోవడం, అది చదువుకున్న వాళ్ళు అయితే జాబ్స్ చేసుకోవడం, లేదా ఇప్పుడు తనను ఒక ఎగ్జాంపుల్గా నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు ఆ అమ్మాయిని. తనను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఏ పని క్యారెక్టర్ తోటి, డిగ్నిటీ తోటి సంపాదించే ఏ రూపాయి అన్నా కూడా చాలా గౌరవంతో కూడిన పని, చాలా గౌరవంతో కూడిన డబ్బు కింద లెక్క. అది మనం పచ్చడి మెతుకులు తిన్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అలా మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి మీ మీద ఆధారపడిన పిల్లలు ఎప్పుడు కూడా తల్లి దగ్గరే ఉంటారు. ఎందుకంటే తండ్రి అనే పాత్ర చాలా సందర్భాల్లో వీక్గానే ఉంటుంది. కలిసి ఉన్నప్పుడు తండ్రి పాత్ర చాలా ఉన్నతం. కానీ వన్స్ ఒకసారి విడిపోయినాక లీగల్ సపోర్ట్ అంతా కూడా తల్లికే ఉంటుంది. కాబట్టి తల్లికి పిల్లల్ని వదిలి ఉండలేదు 90% కేసులు. ఇప్పుడేదో అక్కడెక్కడ చెత్తమంద తయారయ్యారు కానీ 95% కేసుల్లోకి తల్లి పిల్లల్ని వదలరు.
అటువంటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఆ పచ్చడి మెతుకులే పిల్లల్ని పెట్టడానికి, వీళ్ళ దగ్గర ఉన్న ఆ పచ్చడి మెతుకులే పిల్లలకి పెట్టడానికి అనేది చూస్తూ ఉంటారు. సో సెల్ఫ్ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 3 క్యారెక్టర్. క్యారెక్టర్ దాకా ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి వచ్చేసారు మన క్యారెక్టర్నే ఎలిగేషన్ చేస్తూ క్యారెక్టర్ మంచిది కాదు అంటే ఈ టైప్ ఆఫ్ పనికి మాలిన వీడియోలు అసలు సంబంధమే లేదు. లేదా నీ బాయ్ ఫ్రెండ్ ఎవరో మాట్లాడారు, ఆ పాత బాయ్ ఫ్రెండ్ మాట్లాడారు, ఆఫీసులో స్టాఫ్తో మాట్లాడుతున్నావు, నువ్వు రాత్రి లేట్గా వచ్చావు, రాత్రి ఫోన్లు మాట్లాడుతున్నావు అంటూ నిజంగా మీకు ఎటువంటి అక్రమ సంబంధాలు లేకపోయినా కూడా అనుమానిస్తూ క్యారెక్టర్ దాకా వచ్చేస్తే ఇక అలాంటి వ్యక్తితో కలిసి ఉండడం అనేది కొంచెం కష్టమైన వ్యవహారం. కాబట్టి కొంతకాలం దూరంగా ఉండి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా, మారటమా, అప్పటి వరకు కొంచెం ఆలోచించండి అని చెప్తాం. సేమ్ మనం ఇప్పుడు ఈ కేసులోకి వస్తే ఈ అమ్మాయికి ఈ 3 కూడా ఇంప్లిమెంట్ అయినాయి. పర్ఫెక్ట్. వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాపం ఎవ్వరూ లేరు. అయినా కూడా ఒక మంచి కుటుంబం అని చెప్పి తల్లి వాళ్ళ అమ్మ సపోర్ట్ తోటి ఏదో మ్యారేజ్ అయితే చేశారు. కానీ ఆవిడ పరిస్థితి ఏంటంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అక్కడికి వెళ్ళినాక కూడా భర్త వెనకాల వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అత్తమామల హెరాస్మెంట్ అనేది ఎక్కడైనా కామన్గా ఉంటుంది. అందులోనూ ఆడపిల్లకి బ్యాక్గ్రౌండ్ పేరెంటల్ సపోర్ట్ ప్రాపర్గా లేదు అనే కేసుల్లో వాళ్ళ డామినేషన్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకి ఇంకా అవసరం కాబట్టి సర్దుకుందని అనుకోవాలి అక్కడ. ఇక భర్త విషయానికి వస్తే ఫైనాన్షియల్గా వీకు, సరిగ్గా పనిచేయడు, ఎదురు అక్రమ సంబంధాలు, తాగుడు. ఇక తాగుడు ఉందంటే చాలు మిగతా అన్నీ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాయి చేయడాలు అట్లే. అలాంటి వాటికి రెడీగా కూర్చున్న వ్యక్తి అతను. దాంతోపాటు ఇప్పుడు బ్రెయిన్ కూడా దొబ్బింది అనడానికి ఒక 8 మంత్స్ నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్. 14 ఇయర్స్ పిల్లాడిని ఇంట్లో పెట్టుకొని ఈ రకంగా ఒక తండ్రి క్యారెక్టర్ ఉంటే ఇంకొక 5 ఇయర్స్లో పిల్లాడు బయటకు వచ్చి అసలు 5 ఇయర్స్ కూడా నేను ఇవ్వట్లే, ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. 14 ఇయర్స్ ఒక పిల్లాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, రేపొద్దుట ఎలా పెరుగుతాడు, అతను రేపొద్దుట ఒక క్రిమినల్ గానో ఒక తల్లి మాట వినని వ్యక్తిగానో మారటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు రేపు ఏ అమ్మాయి అతన్ని నమ్మి పెళ్లి చేసుకుంటుంది? చేసుకున్న అమ్మాయి ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అమ్మా నాన్న ఇలాగే చూస్తున్నాడు, సొసైటీలో ఉన్న వ్యవహారం అలాగే ఉన్నప్పుడు అమ్మని అంత తక్కువ చేసి నాన్న మాట్లాడుతుంటే పిల్లల ఆలోచన విధానంలో కూడా డౌట్ రేజ్ అవుతుంది. ఎందుకంటే రియాలిటీ తెలియదు, చిన్నపిల్లలు కదా. మగపిల్లలు ఉన్న కేసులు కానీ ఆడపిల్లలు ఉన్న విషయాల్లో ఈ రోజున సొసైటీ చాలా దారుణంగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకొని ఇప్పుడు ఏదో క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ జనరేషన్ ముందుకు వచ్చింది. మీది కాదు, మీది ఇంకా అయిపోయింది. ఏదో రకంగా నోరు మూసుకొని సర్దుకొని ఉండాలి. అలాంటిది ఒక ఫేక్ వీడియోని పట్టుకొని కనీసం ఏఐ వీడియోనో లేకపోతే ఈవిడికి కాస్తన్నా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నట్లుగా కూడా అనిపించట. ఎవరో ఒక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళ ఆవిడ వచ్చి వాళ్ళ ఆయన 4 బీకుతుంది. అందులో ఒక అమ్మాయి బాగా సన్నగా ఉంది, ఆ అమ్మాయి ఈవిడ అని ఈయన అనుమానపడ్డాడట. అంటే తాగుడు యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో ఈ ఇల్యూజినేషన్స్, అనుమానించటము, దిగజారి ఆలోచించటం అనేది ఇంకొక స్టేజ్ కింద లెక్క. అది ఇంకా వరస్ట్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నట్టు. నిజంగా అక్రమ సంబంధమే ఉంటే ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఇంటికి రానివ్వదు, భోజనం పెట్టదు, పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టదు. నాకు వద్దు మరో నువ్వు అన్నాక నిజంగా ఆవిడకి అక్రమ సంబంధం ఉంటే అతను మానిపడేయాలి. ఒకసారి అతనితో కూడా మాట్లాడదు, ఎందుకంటే మాట్లాడితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మేడం ఒకసారి ఫోన్ చేసి డ్యూటీ ఇక వెళ్ళి మేడం మాట్లాడతాడంత మాట్లాడు. మేడం హలో, లక్ష్మణ్ గారా మాట్లాడేది? నేను సుమన్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి, న్యాయవేదిక ప్రోగ్రామ్ నుంచి. సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, అడ్వకేట్ ని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ చిట్టి గారు ఇక్కడికి వచ్చారు. ఎందుకు అంటే ఒక 5 months నుంచి తను సపరేట్ గా ఉంటుంది. తనకి రీసెంట్ గా ఆపరేషన్ అయితే కూడా 2 లక్షలు అప్పు చేసిందంట. ఇల్లు గడవటం కష్టంగా ఉంటే మీరు ఒక తొక్కులో వీడియో ఒకటి పట్టుకొని ఆవిడని అనుమానిస్తూ ఎదురు ఆవిడింటికే వచ్చి నాకు తిండి పెట్టు, భోజనం పెట్టు అంటూ ఆవిడని హింసిస్తున్నారట. అసలు ఏంటి నిజం? నువ్వు అంత అనుమానించినాక ఆవిడ ఎందుకు ఉంటుందయ్యా వెళ్ళిపోకుండా? ఆ వీడియో చూసావా? ఆ వీడియోలో ఉన్నది మీ ఆవిడ? ఆ వీడియోలో ఉన్నది మీ ఆవిడ అనిపిస్తుందా మీకు? ఆ వీడియోలో ఉన్నది మీ ఆవిడ అనిపిస్తుందా మీకు? అన్నావంట కదా, అనపోతే ఆవిడ ఎందుకు వెళ్ళిపోద్ది? మమ్మీని అడగండి. మా అనలేదా? ఫ్యామిలీలో అందరి దగ్గర నీ ఫ్యామిలీలో అందరికీ చెప్పావంట మావిడే అని? నేను ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు వేసి ఆ వీడియో గురించి బయటకు లాగితే నువ్వు జైలుకి వెళ్తావు తెలుసా? కాదు, నీ భార్య మీద 14 ఏళ్ళ కొడుకుంటే ఇలాంటి ఒక అనుమానం క్రియేట్ చేస్తావా నువ్వు? అమ్మా, ఎవరన్నా ఒక భార్య ఇలాంటి క్యారెక్టర్ దాకా వస్తే ఇలాంటి వాటితో కలిసి కాపురం చేయడం దండగా. పైగా ఆవిడకి ఆపరేషన్ అయింది, ఆ సంగతి తెలుసా నీకు? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2 లక్షలు అప్పు అయినాయి ఆవిడకి. నువ్వేమి అరేంజ్ చేయవా? నువ్వు భర్తగా నీ బాధ్యత కాదా? పని చేసి నీకు డబ్బులు ఇవ్వాలా? నువ్వు ఎంత ఇస్తావు? నెలకి ఎంత ఇస్తావు ఇంట్లో? 15,000 ఇస్తావా? 15,000 ఇస్తాడంట, నిజమేనమ్మా? ఒట్టు మేడం, రూపాయి ఇయ్యడు నాకు, అడగండి. రూపాయి కూడా ఇవ్వమంట, మీ ఆవిడే చెప్తుంది ఇక్కడ. ఏంటమ్మా? ఫుడ్ పెట్టినంత మాత్రాన సంసారం కాదుగా మేడం, ఫుడ్ ఒకటే. ఇంట్లో సరుకులు తీసుకొస్తున్నాడా? సరుకులు తీసుకొస్తున్నాడు. మనసుకు 3,000 4,000 సరుకులు మేడం. ఎందుకు తీసుకుంటున్నావు 3-4 మా ఇంటికి కాదు, ఆ. అప్పుడు ఒక్క దగ్గర ఉన్నప్పుడు చెప్తుండే. అప్పుడు చెప్తున్నాడా? ఆ. ఈ 5 నెలల నుంచి మీ ఆవిడకి ఏమైనా డబ్బులు ఇచ్చావా నువ్వు? ఇవ్వలా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మీ ఆవిడకు 2 లక్షలు అప్పు ఉన్నాయి, నెలకి 20,000 చేతి ఖర్చులకు కావాల్సి వస్తున్న పరిస్థితి, ఆ వడ్డీలు కట్టలేకపోతుంది. ఆ 3 లక్షలు అప్పు ఏమైనా నువ్వు తీరుస్తావా? 2-3 లక్షల దాకా ఉన్నాయి వడ్డీతో కలిపి. 2-3 లక్షల దాకా ఉన్నాయి వడ్డీతో కలిపి, నువ్వేమన్నా తీరుస్తావా? పెద్ద మనుషులతో మాట్లాడి చెప్తావా? సరే, ఇప్పుడు విని ఒకసారి. పెద్ద మనుషులతో ఒక 1 వీక్ లో నువ్వు మీటింగ్ పెట్టి ఆ అమ్మాయికి ఉన్న అప్పులు తీర్చి నెలకి 20,000 చేతి ఖర్చులకు ఇచ్చేలాగా ఉంటే 1 సంవత్సరం తర్వాత నీతో కలిసి కాపురం చేస్తుంది. నువ్వు మారావు, తాగుడు మానేస్తే, మెయిన్ గా తాగుడు మానేసి ఇంకొకసారి ఇలాంటి అమ్మ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ద్వారా నీకేమర్థమైందో తెలుసా? మీ ఆయన నేను అనలేదండి, మా ఆవిడ కాదు ఆ వీడియోలో అంటున్నాడు. నీ క్యారెక్టర్ ప్యూర్. నేను ఎలా నమ్మానో ఇప్పుడు కొన్ని లక్షల మంది ముందు మీ ఆయన ఒప్పుకున్నట్టు లెక్క. ఇంకొకసారి అలా అంటే చెప్పు తీసుకుని కొట్టి నాకు ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్లి జైల్లో పడేస్తా. 2, మీరు పెద్ద మనుషుల దగ్గర పెట్టి, లక్ష్మణ్ గారు ఆల్రెడీ పిల్లాడు చేతికి వచ్చాడు, పిల్లోడు ఫ్యూచర్ ఇంపార్టెంట్, కొంచెం ఆలోచించుకోండి. మీ ఇద్దరు కలిసి ఉండడం ఇంపార్టెంట్. కానీ మీ ఆవిడ మీరంటే భయపడుతుంది, అసహించుకుంటుంది. మీరు మారాలి. మారకపోతే ఎట్లా అండి? సరే, నేను కూడా కౌన్సిలింగ్ ఇస్తాను ఆవిడకి. మీరు కూడా మారి ఆ తాగుడు మానేసి ఒక లెటర్ రాసి ఇవ్వండి. ఆవిడ మాకు ఫోన్ చేస్తుంది, మా ఆయన మారాడండి అని. అప్పుడు కలిసి ఉందరు. కానీ ఈ లోపు మీరు ఫస్ట్ అయితే పెద్ద మనుషుల పంచాయతీకి ఓ 3 లక్షలు అక్కడ అరేంజ్ చేసి అమ్మాయి చేతికి ఇవ్వండి అప్పు తీర్చడానికి. సరే, మీరు అదే పెద్ద మనుషుల పంచాయతీలో అవ్వలేదనుకోండి, ఇక మేము ఆవిడకి లీగల్ గా కేసులకి ఫైట్ చేయడానికి ఫ్రీ సర్వీస్ ఇస్తాం. ఓకే అండి. ఇయ్యడు మేడం. అమ్మా, మేము మాట్లాడినంత మాత్రం మీ హస్బెండ్ ఇప్పటికిప్పుడు మారిపోయాడని నేను అనుకోను. ఎందుకు అంటే కనీసం భయపడతారు, రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, వీళ్ళ వెనకాల ఒక సుమన్ టీవీ ఉంది, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు అనే ఒక ధైర్యం మీకు వచ్చినట్లే లెక్క. ఆటోమేటిక్ గా పెద్ద మనుషుల పంచాయతీ ఇప్పుడు స్టార్ట్ చేయి. ఒకవేళ మేబీ ఇక్కడ పిలిచినా వచ్చేవాళ్ళు, కానీ మేము సడన్ గా ఇస్తాం టైం, కోర్టు వర్క్లు ఇవన్నీ కంప్లీట్ అయినాక. సో గబుకుని మీరు ఏదో వచ్చారు, మేము ప్రోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో కొంచెం ఒకవేళ మీ ఆయన కూడా వస్తే మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేద్దాం, అది వేరే. కానీ అతనికి కొంచెం బ్రీతింగ్ టైం ఇవ్వండి. ఇక్కడ న్యాయం జరగడానికి టైం పట్టిన మీ ఎపిసోడ్లో మహిళ యొక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. అది కొన్ని లక్షల మంది ముందు క్లియర్ చేసాం. మీరు మర్చిపోండి, మీ ఆయన మర్చిపోయినట్టే లెక్క. మీ పిల్లాడికి ఇది చాలా అవసరం. మీ ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు, ఆ వీడియోలో ఉన్నది మా ఆవిడ కాదు. ఓకే, ఎప్పుడన్నా ఆయన సరదాగా అన్నా, హెరాస్మెంట్ చేయడానికి అన్నా కూడా ఊరుకోకండి. ఈ వీడియో ఇప్పుడు మన ఎపిసోడ్ వీడియో మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక 2, మీ సమస్య ఏంటి? ఫైనాన్షియల్ సమస్య. మీ హస్బెండ్కి నేనేం చెప్తున్నా, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి ఒక 1 వీక్లో 3 లక్షల ముందు అరేంజ్ చేసి సిట్టింగ్ కూర్చోండి. ఫస్ట్ తాగుడు మానాలి, 2 ఇంకోసారి మీ ఆవిడని హింసించకూడదు, నెలకి 20,000 చేతి ఖర్చులకి ఇవ్వమని చెప్పాను. అది ఇప్పుడప్పుడే జరిగే పని అయితే కాదు. కానీ నీ వంతు ప్రయత్నంగా నువ్వు పెద్ద మనుషుల పంచాయతీకి ఇట్లా టీవీ షోలో ఒప్పుకున్నారు. ఆయన పెద్ద మనుషుల పంచాయతీకి రాకపోతే వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తామన్నారు మాకు అన్నాను. ఓకే, సో మీ విషయానికి వచ్చేసరికి లీగల్ ప్రాసెస్లో మీరు ఎక్కడైతే ఉంటారో మీకు 2 కేసులు చెప్తున్నా, ఎక్కువ కూడా చెప్పట్లేదు. ఈ 2 కేసులు ఫ్రీగా వేసుకునే హక్కు మీకుంది. ఒకటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్. నువ్వు ఇప్పటిదాకా మా ఆయన సర్దుకుంటాడు డబ్బులు ఇట్లా అనుకుంటున్నావు తప్ప, ఇంత దూరం వచ్చేసిన కేసుల్లో ఒక వాత అయితే పెట్టాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ అత్తగారి మీద, మామగారి మీద, మీ హస్బెండ్ మీద కేసు రిజిస్టర్ చేయించు, ఎఫ్ఐఆర్ అవుతుంది. నడవని ఎప్పటిదాకా? నీ అప్పు తీరేదాకా, మీ హస్బెండ్ సెటిల్మెంట్కి వచ్చేదాకా, మంత్లీ 20,000 చేతి ఖర్చులకి ఇస్తాననేదాకా. ఓకే, పోలీస్ స్టేషన్ కేసు అయిపోయిన తర్వాత, రిజిస్టర్ అయిపోయినాక మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ సఖీ సెంటర్ ఉంటుంది. మీరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వస్తుందా, ఏమొస్తుంది? హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అంటే సికింద్రాబాద్ దగ్గర సఖీ సెంటర్ ఉందమ్మా. మీ విషయానికి వచ్చేసరికి విజయనగర్ కాలనీ కూడా వస్తుంది సఖీ సెంటర్. సఖీ సెంటర్ విజయనగర్ కాలనీ మీ జ్యూరిస్డిక్షన్ అయితే కనుక అక్కడికి వెళ్ళండి. ఫ్రీ లాయర్ని ప్రొవైడ్ చేస్తారు.
మంత్లీ మెయింటెనెన్స్ పిల్లాడికి ఒక 15,000 నీకు ఒక 20,000 కావాలని వెయ్యండి. ప్రొటెక్షన్ వేయండి. ఫస్ట్ మీ ఇంటి సరౌండింగ్స్కి మీ ఆయన రాకూడదు. ఓకే. ఒకవేళ సఖీ సెంటర్లో మీకు అక్కడ అవ్వకపోతే మాకు ఒక్కసారి మా వాళ్ళకి ఫోన్ చేయండి. సఖీ సెంటర్ లొకేషన్, ఫోన్ నెంబర్స్, వాళ్ళు ఒకవేళ ప్రాపర్గా ప్రీ అడ్వకేట్ని ఇవ్వమంటే ఏం చేయాలో కూడా మేము చెప్తాం. సరేనా? క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ అయింది. ఒక స్త్రీగా నిన్ను నువ్వు పోషించుకుంటూ పిల్లాడిని పోషిస్తున్నావు, అక్కడే హ్యాట్స్ ఆఫ్ మార్క్స్ పడినాయి. 2, తాగుబోతు భర్తను కొంచెం మార్చుకోవడానికి. ఎందుకంటే అతను తాగినప్పుడు వీక్గా ఉన్నాడే తప్ప నీ వాల్యూ తెలియాలి. ఇప్పుడు తెలిసింది, 5 months అయింది. ఇంకొక 1 year అయితే మొత్తం కాళ్ళ దగ్గరికి దిగుతుంది అనమాట. కాకపోతే నువ్వు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే రానిస్తున్నావు. ఆ రానివ్వడం కట్ చేయడానికి నేను 2 కేసులు చెప్పాను. ఏం చేసిండు మేడం తెలుసా? రానివ్వకపోతే చచ్చిపోతాను, బాబుని suicide లాక్కెళ్తుండు. అదే పిల్లాడికి ఇప్పుడు డ్రామా అయిపోద్ది. సో లాక్కెళ్ళి 2 నెలలు మేడం స్కూల్ పంపించకుండా తన దగ్గరనే ఉంచుకున్నాడు. అందుకనే నిన్ను కేసులు ఫైల్ చేయమని ఆ. చెప్తున్నా. ఈ 2 వేస్తే నీ కేసులకి సీనియారిటీ పెరిగిద్ది, ఈయన కొమ్ములు దించిన దానివే అవుతాం. ఎందుకంటే ఇక్కడ 21 ఏళ్ల భర్త, 21 years కాపురం. నీ కొడుకు ఎంతో నీ భర్త కూడా అంతే. కొమ్ములు దించి మార్చుకొని నీ పక్కన పెట్టుకోవాలి. పోనీ అతను ఏం చేసుకుంటారో చేసుకోండి, అటు అని అనట్లా. నువ్వు లేకపోతే బతకలేడు. కానీ పొగరు ఒకటి ఉంది చూసావా, ఆ పొగరుతోటే అవన్నీ కూడా. ఇన్ని రోజులు పని చేసినావు, డబ్బులు ఏం చేసినావు అని అని ఇప్పుడు అడుగుతాడు. అడుగుతున్నాడు చూసావా. తెలియక ఇవన్నీ ఏంటంటే భార్యకి ఎంత స్థానం ఇవ్వాలనేది తెలియకపోవడం వల్ల. మేబీ అతను మారి కొంచెం ఉంటే కౌన్సిలింగ్ ఇద్దాం మనం ఉన్నంతలో. సరేనా? ధైర్యంగా ఉంటారు. సరే. ఈ కేసు గురించి మనం చూసిన తర్వాత మ్యారిటల్ రిలేషన్ అనేది బిలో 5 years ఉంటే, పిల్లలు లేకపోతే, ఇటువంటి క్యారెక్టర్ దాకానో ఫిజికల్ అటాక్ దాకానో వస్తే డైవర్స్ తీసుకోవడానికి డెసిషన్ తీసుకోండి అని చెప్పొచ్చు. కానీ పిల్లలు ఉన్న కేసు 20-21 years మ్యారిటల్ రిలేషన్. రమ్య గారు ఎప్పుడు ఎట్లా అయినా కానీ భర్తను మార్చుకోండి, సర్దుకోండి అనే చెప్తారు. కాబట్టి అలాగే చెప్తాము. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న విషయాలు మాత్రం ఉన్నాయి. కానీ ఆ భరించడం అనేది భరించే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల బ్యాక్గ్రౌండ్లో తనకి పెద్దగా పుట్టింటి వాళ్ళు కూడా సపోర్ట్ లేదు, తను తాను పోషించుకుంటుంది. కొంచెం అతను తాగుడు మానేసి, ఆ అనుమానించడం మానేసి, రెగ్యులర్గా భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ కాకపోతే ఇక్కడ అమ్మాయి క్యారెక్టర్ బాగుంది. మేము ఎవరికైనా కానీ క్యారెక్టర్ బాగుండి పర్ఫెక్ట్గా వాళ్ళకి అన్యాయం జరిగింది అనే వాళ్ళకి లీగల్ సపోర్ట్ చేయగలుగుతాం. కానీ అలానే అందరూ తప్పులు చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి రావద్దు దయచేసి. న్యాయం కావాలి, కరెక్ట్ సజెషన్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే రండి. 2, సఖీ కేంద్రాలు. తెలంగాణ వరకు సఖీ కేంద్రాలు అయితే మీకు ఫ్రీ అడ్వకేట్స్ని కూడా డీవీసీ కేసులో ప్రొవైడ్ చేస్తారు. డీవీసీ కేసు అనేది నెంబర్ ఆఫ్ కొన్ని కేసులు, అంటే మెయింటెనెన్స్ అడగొచ్చు, ప్రొటెక్షన్ అడగొచ్చు, కాంపెన్సేషన్ అడగొచ్చు, పనిష్మెంట్ అడగొచ్చు, ఇవన్నీ కలిపి అడిగే ఒక కేసు. కాబట్టి దాన్ని కూడా మీకు లీగల్ అథారిటీ వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ డిస్ట్రిక్ట్లో సఖీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో మీరు గూగుల్లో వెతుకున్నా కూడా దొరికేస్తుంది. 1-2 అటు ఇటుగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ జ్యూరిస్డిక్షన్ అక్కడికి వస్తుంది, అక్కడికి చెప్తారు. సో కాపురాలు నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నించండి. కానీ క్యారెక్టర్ దాకాను, ఫిజికల్ అటాక్ దాకాను, ప్రాణం మీదకు వస్తే ధైర్యంగా పోరాడమని చెప్తాను.